తగరపువలస మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ అష్టలక్ష్మి పరివేష్టిత శ్రీ సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాస శుక్ల ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్ధయోగి శ్రీ శ్రీ కృపానిధి గురూజీ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా సామ్రాజ్యలక్ష్మి అమ్మవారికి పుష్పాభిషేకం పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిపించారు. కర్ణాటకలోని తుమ్కూరు జిల్లా మధుగిరి సమీపంలో ప్రపంచంలోని ఏకైక అతి పురాతన దేవాలయం శ్రీ సామ్రాజ్యలక్ష్మి దేవి ఆలయం యొక్క పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి ఆలయ నిర్మాణం సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని తీసుకుని లోక కళ్యాణం కొరకు 108 ప్రాంతాల్లో పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించిన నేపథ్యంలో తగరపువలస మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ వారి తయారీ యూనిట్ వేదికగా మంగళవారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సామ్రాజ్యలక్ష్మీదేవి పట్టాభిషేకం ఈ రోజున కార్తీక మాస పర్వదినము చిలుక ఏకాదశి సందర్భంగా ఈ ఎంఎఫ్సి కాంపౌండ్లో సిద్ధగురువులు శ్రీ 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 కృపానిధి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం మధుగిరి దగ్గర కర్ణాటకలో ఒక పురాతన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తూ ఆ జీర్ణోద్ధరణ సందర్భంగా అమ్మవారి యొక్క ప్రచార నిమిత్తం సామ్రాజ్యలక్ష్మి పట్టాభిషేక కార్యక్రమం ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో గురువుగారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ యొక్క తగరపు వలస రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పట్టాభిషేకము ఆ రోజుల పూర్వం రోజుల్లో రాజులు మాత్రమే చేసేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆరాధించేటువంటి ఆరాధ్య దేవత శ్రీ సామ్రాజ్యలక్ష్మీదేవి. రాజులు సుపరిపాలన కోసం వాళ్ళ యొక్క రాజ్యంలో సస్యశ్యామలంగా సకాలంలో పంటలు రావాలని, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో జీవించాలని ఈ తల్లిని ఆరాధించేవారు. ఇక్కడ కూడా తగరపు వలసలో లోక కళ్యాణం కోసం శ్రీ సామ్రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకము, అలాగే పుష్పయాగము, పట్టాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 మంది సువాసినులు ఈ కార్యక్రమంలో పాల్గొని లలితా సహస్రనామ పారాయణ కూడా చేయటం ఎంతో విశేషం. గ్రామంలో అత్యంత వైభవంగా శోభాయాత్ర జరిగింది. గ్రామంలో అనేక మంది భక్తి శ్రద్ధలతో శ్రీ సామ్రాజ్యలక్ష్మి పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 మంది భక్తులకు శ్రీ సామ్రాజ్యలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సామ్రాజ్యలక్ష్మి మహాసంస్థానం తరపున అందరికీ సామ్రాజ్యలక్ష్మీదేవి శుభాశిష్యులు కలుగ్గాక.